ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించుకోవడానికి మీరున్న స్థలంలోనే కలిసి మీరు మోకరించినట్టయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివైన తండ్రి, జీవంగల ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో ఉదయకాల సమయంలో మాతో కూడా మీరు ఉండి మీతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణము కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఆత్మయ్య ఉన్న ప్రభువా, శరూపుల మధ్యలో నివసించువాడా, ఈ స్థలములోకి మీరు దిగివచ్చి మా హృదయములో తెప్పరిల్ల చేసి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి నీ బలమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని. అయ్యా, ఇదిగో తండ్రి, నీ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును, నీ అభిషేకం ఉండును. ఈ ఆరాధన చేస్తున్నప్పుడు అనేకమైన హృదయములు కదిలిపోయేటట్టుగా మీరు సహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో కలిసి మీరందరూ కలిసి దేవుని ఆరాధించుకుందాం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసే అనే పాట పాడుకుంటూ మనం దేవుణ్ణి గణపరుచుకుందాం, ఆరాధించుకుందాం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. అందరికి కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, హల్లెలూయా, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. అందరూ స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రాలు. స్తోత్రం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరక బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరక బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదను, హల్లెలూయా, మంచి యేసు మేలు చేసెన్. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్.
స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి నీకే తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదను. హల్లెలూయా. మంచి యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో. పాడి పాడి పొగడెదన్, చేసెను మేలులెన్నో యేసయ్యా. పాడి పాడి పొగడెదను. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమయ్యా. నీకే స్తోత్రము తండ్రి. చూచే కన్నులను ఇచ్చావయ్యా, పాడే పెదవులను ఇచ్చితివే. చూచే కన్నులను ఇచ్చితివే, పాడే పెదవులను ఇచ్చితివే. కష్టించే చేతులనిచ్చితివే, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివే. కష్టించే చేతులనిచ్చితివే, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రము. తండ్రి స్తోత్రం అందరూ. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదను, వసన మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. హల్లెలూయా. చేసెను మేలులెన్నో. బాబా బాబా పాడి పాడి పొగడేదను. తండ్రి నీకే స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. ఆమేన్ ఆమేన్. స్తోత్రార్హుడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలయ్యా.
వసతులన్నీయు ఇచ్చావయ్యా, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసిదివే. కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసిదివే. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రము. అందరు కూడా హల్లెలూయా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదను, హల్లెలూయా. మంచి యేసు మేలు చేసెను. హల్లెలూయా. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదా బాబా. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. దేవా స్తోత్రము. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను హోసన్నా. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. తండ్రి తండ్రి స్తోత్రం, యేసు దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం హోసన్నా. దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. హల్లెలూయా. ఆరాధనా, ఓ ఆరాధనా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ. ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా ఆమేన్. అందరూ ఓ హల్లెలూయా. అందరూ కూడా కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు హల్లెలూయా కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముల్ స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముల్. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా యేసయ్యా 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 యేసయ్యా. ఓ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముల్. యేసయ్యా 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 బాబా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ ఆరాధిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. అందరి క్లాప్స్ కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా ఆమేన్. స్తోత్రం మహిమ నీకయ్యా. స్తోత్రాలు కూడా ఆమేన్. హల్లెలూయా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను. హల్లెలూయా. నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసయ్యా యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము. యేసు యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముల్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా 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 బాబా యేసయ్యా 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 యేసయ్యా. పరము నుండి భూమికి దిగి వచ్చెను యేసు సిలువ మరణము నుండి మనకు మార్గము చూపెను. పరము నుండి భూమికి దిగి వచ్చెను యేసు సిలువ మరణము నుండి మనకు మార్గము చూపెను. యేసయ్యా యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా
యేసేనా రక్షణ, హల్లెలూయా, యేసేనా నిరీక్షణ, యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రముల్ యేసయ్యా, స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు, హల్లెలూయా. కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రముల్ యేసయ్యా 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 బాబా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆరాధన నీకే యేసు, యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా 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 యేసు, యేసయ్యా 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 బాబా, యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా 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 బాబా బాబా యేసయ్యా 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 బాబా యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన నీకే, యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన యేసయ్యా 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 మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా యేసయ్యా 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 మెస్సయ్యా బాబా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆరాధన నీకే, యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ప్రైజ్ ది లార్డ్.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాము. గడిచిన దినాలన్నీ మీరు దేవుని వాక్యాన్ని విని బలపడ్డారని నేను నమ్ముతున్నాను. అనేక మంది మాకు ఫోన్ చేశారు, అయ్యా ఈ వాక్యం ద్వారా మేము చాలా ఆశీర్వాదకరంగా బలపడ్డాము, దీవించబడ్డామని. కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం మా జీవితంలోకి వచ్చినప్పుడు మేము ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, ఈ శక్తివంతమైన వాక్యం మా జీవితంలో నీ అభిషేకాన్ని కుమ్మరించి అదొక ప్రభావితముగా ఉండేటట్టుగా ఈ వాక్యం ఎక్కడికైతే యూట్యూబ్ ద్వారా వెళ్తుందో ఆ ప్రజలందరూ విన్న వారందరి మీదకి నీ ఆశీర్వాదము, నీ అభిషేకం వారి మీద కుమ్మరించి సహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మాతో కూడా ఏకీభించి వాక్యం వింటున్న దేవుని బిడ్డల మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామములో వందనాలు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందుచేత దేవుడు తన ప్రజలను ఎలాంటి వారిని ఆయన చూస్తున్నాడు, ఎలాంటి వారంతా ఆయనకి ఇష్టమో, మన జీవితం ఒకేలా వ్యతిరేకముగా దేవుని వాక్యానికి ఉంటే దేవుడు ఒకేలా అంగీకరిస్తున్నాడా, దాన్ని అంగీకరిస్తలేదా, ఆయన ఎలాంటి వారి మీద తన కన్ను దృష్టి ఉంచి తన ప్రజల మీద తన కటాక్షము ఆయన కుమ్మరించాలనుకుంటున్నాడన్న కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. 6వ వచనం 4 యాకోబు రాసిన పత్రిక. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి అని లేఖనము చెప్పుచున్నది. దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడట, అహంకారులను ఎదిరిస్తున్నాడు, కృప దీనులకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అహంకారులను ఎదిరిస్తున్నాడు ఆయన? యేసు ప్రభువు వారికి పాపులైన, వ్యతిరేకులైన, అహంకారులైన, దొంగలైన, లోబులైన, వ్యభిచారులైన ఆయన ఎదిరిస్తాడు. ఆయనకి ఇష్టం లేదు అది. ఒకవేళ మన జీవితంలో అలాంటి ఈ వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా, అహంకారముతో కూడిన మనస్సు ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని ఇప్పుడే నీ జీవితంలోంచి తొలగించుకోవాలి. అలాంటి వారిని ఆయన ఎదిరిస్తున్నాడట. అంతే, ఆయనకి ఇష్టం లేదు. అహంకారము అనేది ఎలాగొస్తుందో తెలుసా? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వముతో కూడిన వాడు, అహంకారముతో ఉన్నవాడు నాశనానికి వెళ్తాడని దేవుని వాక్యం చెలివిస్తుంది. ఈరోజు చాలా మంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా గర్వముతో ఉండి వారి జీవితాలు చాలా మంది నాశనానికి నెట్టివేసుకున్నారు. ఇంకా మాలో దేవుళ్ళు ఉన్నాళ్లే, దేవుడు మాతో ఉన్నాళ్ళన్న ఒక భ్రమతో వారి జీవితాల్ని ఇంకా ఒక భ్రమతో బతుకుతున్న దినాలు. కానీ దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదువుకో ఒకసారి. అహంకారులను ఆయన పూర్తిగా ఎదిరిస్తున్నాడు. కృప, అభిషేకము, ప్రేమ, దేవుని యొక్క సన్నిధి అది దీనుల మీద ప్రవహిస్తుంది. ఎవడైతే దీనుడై నా సన్నిధిలో విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడో వాడి మీద నా కృప నిండుగా ఉంటుంది. అందుకనే కీర్తన గంధకర్త అంటాడు, ఆయన 51 కీర్తన అనుకుంటా, ఆయన ఇరిగి నలిగిన హృదయమును ఆయన ఆలక్ష్యము చేసే దేవుడు కాదు. ఆయన బలులను కోరే దేవుడు కాదు. దహన బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. విరిగిన మనస్సు లేక విరిగి నలిగిన ఆ హృదయమును, ఆ దీనత్వమును ఎవరైతే ఆయన దగ్గర తగ్గించుకొని ఉంటారో
అలాంటి ప్రజలైతే ఆయనకి ఇష్టమట. అహంకారులు ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అహంకారము, గర్వము, కోపము. నరుని కోపమట దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని పనిని అడ్డకిస్తుందట. గర్వము కానీ, కోపము కానీ, అహంకారము కానీ దేవుని పనిని చెరిపేదిగా ఉంటుందట. అయితే దీనత్వము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే తన పనిని సక్రమముగా చేసుకుంటూ వెళ్తాడు. అందుకే మానవుని యొక్క హృదయంలో దేవుడు ఏం పెట్టాలనుకుంటున్నాడంటే దీనులుగా. ఆయన అంటాడు, దీనులైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అంటాడు. మత్తయి సువార్తలో ఆయన 5వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగంలో ఈ మాట చెప్తున్నాడు. దీనులైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనుల మధ్యలో ఆయన నివసిస్తాడట. ఆ దీనులకు ఆయన ఏమిస్తున్నాడంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. దీనులకు నేను కృపను అనుగ్రహిస్తాను. కృప ఏం చేస్తుందండి? ఒక వ్యక్తి జీవితంలో ఒక పేదరికంలో నుంచి, భయంకరమైన అప్పులలో నుంచి, బాధల్లో నుంచి, సమస్యలను సతమతమైపోతున్న ప్రతి ఒక్క నలిగిపోతున్న ప్రతి జీవితంలోంచి ఆ కట్ల నుంచి విడిపించి ఆ పాపపు కాడిని విర్రగొట్టి, ఆ అప్పుల కాడిని విర్రగొట్టి, ఆ శాపాన్ని, ఆ పేదరికమనే కాడిని విర్రగొట్టి ఈ కృప ఆ పేదరికంలోంచి, అప్పుల్లోంచి, ఆ బంధకాల్లోంచి ఆ కట్లు నిప్పి బయటికి తీసుకొని వస్తుంది దేవుని కృప. అలాంటి కృప మీ మీద నేను కుమ్మరిస్తాను. ఆ దీనులకు ఆ కృప అనుగ్రహిస్తాను. దావీదు జీవితంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఎక్కడో కంపుతో, ఎక్కడో అడవిలోన, ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ బురదలోన, అడవిలో దోమల్లోన, చెట్లలో, ఆ పాముల్లో నడుస్తున్న వ్యక్తి, ఎక్కడో ఆరాధిస్తున్న వ్యక్తిని ఈ కృప ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ కృప ఆయన మీద వ్రాలగా, ఆయన ఒక ప్రేమ ఆయన మీద వ్రాలగా, గొర్రెలు కాసుకునేవాడిని ఇశ్రాయేలుకి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టిన బలమైన కృప. ఈ కృప నిన్ను కూడా అలాంటి స్థితిలోంచి బయటికి తీసుకొని వచ్చి, పేదరికములోంచి, పెంటకుప్పల్లోంచి లేవనెత్తి వెత్తైన శిఖరం మీదకి నడిపించేది దేవుని కృప. ఒక మాట మనం చదువుతాము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. బైబిల్ ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ నాతో ఏకీభించండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. ఆయన ఒక మాట అంటున్నాడు, 8వ వచనం చదివితే, కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు నా సేవకుడైన దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను, ఇదిగో నువ్వు గొర్రెలను కాసుకునేవాడు, నీవు గొర్రెల కాపులోనున్న నిన్ను, గొర్రెల దొడ్డిలో, ఇదిగో నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని. ఎక్కడి నుంచి తీసాడట? గొర్రెల దొడ్డిలోంచి. గొర్రెల దొడ్డిలో ఏముంటుంది తెలుసండి? నేను కూడా ఒకసారి చిన్నప్పుడు 7 సంవత్సరాలు, 8-10 సంవత్సరాలు గొర్రెలు కాశాను. మా గొర్రెలు ఉండే, ఆ గొర్రెల్ని, ఆవుల్ని, మేకల్ని కాస్తునేవాళ్ళు. అది ఎంత కష్టం తెలుసండి. మేము ఏజెన్సీ ప్రాంతాల్లోంచి హైదరాబాద్ ప్రాంతానికి స్వార్థకు దేవుని పిలుపుతో వచ్చాను. ఆ 100-200 మేకలను, గొర్రెలను, ఎడ్లను అడవిలోకి తోలుకుపోయినప్పుడు అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అడవిలోకి, ఆ పొదల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది, భయంకరమైన పిడుగులు భయంకరంగా ఈ వేడిపిస్తూ ఉంటాయి. అవి ఒక తోవకి వెళ్ళవండి. అలాంటి పరిస్థితుల్లో నుంచి దావీదును ఆ గొర్రెల దొడ్డిలో నుంచి ఎలాగ తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టాడు తెలుసా దేవుడు? ఆ సింహాసనం ఎక్కించాడు. అని ఇంకో మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు గొర్రెల దొడ్డిలో నుండి
తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని అని ఇంకో మాట అంటాడు. నీకు పోవు చోట్లనెల్లా నీకు నేను తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కూడా కలుగజేస్తాను. అంతే దేవుని కృప. లోకములో గనులైన వారికి ఉన్న అంత పేరు ఆ పేదరికములోంచి, ఆ బలిహీనతలోంచి, ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను తీసుకొని వచ్చేది దేవుని కృప. మనం 15 వచనం చదివితే ఒక మాట అంటాడు ఆయన. 7:15 దావీదు రెండో అక్కడ మాట అంటున్నాడు. 2 సమయంలో అమ్మ చదువండి. నిన్ను స్థాపించుటకై, ఇదిగో నిన్ను స్థాపించాలనుకుంటున్నాను, నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాను, లేక నిన్ను ఈ ప్రాంతంలో నిలబెట్టాలనుకుంటున్నాను. నువ్వే ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో నిన్ను నిలబెట్టి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను చేయాలని ఆయన కృప నీ మీద మెండుగా, ఆయన కృప బలముగా నీ మీదకి దిగి వస్తుంది. బలముగా నీ మీదికి ఆయనకు కృప నీ మీదికి రాబోతుంది. నువ్వు దీనత్వం కలిగి ఉంటే, నువ్వు దీనుడిగా మారితే, దేవుని పాదాల దగ్గరికి వచ్చి అయ్యో ఇదిగో ఈ తప్పు నేను చేశాను, నన్ను క్షమించు అని నువ్వు పాప క్షమాపణ ఆయన దగ్గర నువ్వు పొందుకున్నట్టయితే, నీ పాపములు ఒప్పుకున్నట్టయితే, ఆయన కృప నీ మీద బలంగా వచ్చి నీ జీవితాన్ని, అసాధ్యమైన దాన్ని సాధ్యపరచడానికి, నీ జీవితంలో ఏదైతే అసాధ్యముగా ఉన్నదో దాన్ని సాధ్యపరచడానికి, ఆయన నిన్ను స్థాపించటానికి, నువ్వున్న స్థలములోనే నిన్ను స్థిరపరచటానికి, గనులకు కలుగునంత పేరు నీకు కలిగించటానికి ఆయన కృపట నిన్ను స్థాపించటానికి. నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప నేను దూరము చెయ్యను. ఆమె ఆయన కృప దూరము చేయడం. దావీదు ఏం చేశాడు తెలుసా? తన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయటానికి తగ్గించుకొని, మనం 18 వచనంలో చదివితే ఆయన దావీదు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో, ఎలా తగ్గించుకున్నాడో, ఎంత దీనుడుగా ఉన్నాడో, అందుకే నా కృప దావీదుకు ఎంబడించటం మొదలెట్టింది. అనంటాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగు మనవి చేసి, ఓ దేవుని సన్నిధిలో కూర్చొని, దీనుడై దేవుని సన్నిధిలో కూర్చొని తగ్గించుకొని అయ్యా అని ఆయనను బతుములాడుతూ ఏమంటున్నాడు? ప్రభువా, నా ప్రభువా. ఎంత మంచి మాట, నా ప్రభువా అని ఇంకో మాట అంటున్నాడు. యెహోవా, ఇదిగో నన్ను ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది, నువ్వు ఎంత హెచ్చుగా చేసినంత నీ దృష్టికి కొంచెమై ఉన్నది కదా, కొంచెమై ఉన్నది కదా. దేవుణ్ణి దగ్గర దావీదు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇన్ని మేలులు పొందుకున్నాడు ఆయన? గొర్రెల దొడ్డిలో నుంచి బయటికి రావటానికి కారణం ఏంటి? ఇంత గొప్ప వ్యక్తిగా దావీదు అవటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా తన హృదయము దేవునికి ఇచ్చాడు, హృదయానుసారుడుగా మారిపోయాడు, తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని గోచాడుతున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఓసారి అంటాడు, నా కన్నీళ్లతో నా పరుపు తేలుతున్నది అంటున్నాడు, నా కన్నీళ్ళని బుడ్డిలో ఉన్నాయి అంటాడు ఒకసారి. అంతే, ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నాడో. తను చేస్తున్న తప్పులను క్షమాపణ అడుగుతూ, తన సన్నిధిలో తన హృదయము కుమ్మరించుకొని ఆ దేవుని దగ్గర అడుగుతూ, ఆయన మేలులు పొందుకుంటూ, ఆయన అభిషేకాన్ని పొందుకుంటూ, ఆయన ఒక దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ. ఎవరు ఇలా పొందుకోవటానికి కారణం? ఏం చేస్తున్నాడు దావీదు? తన జీవితంలో దీనుడై తన పాదాల దగ్గర తగ్గించుకొని, ఎక్కడ అహంకారం లేదు. తను రాజు అయినప్పటికి కూడా ఎక్కడ కూడా అహంకారం అయ్యలేదు. తన మామ తరుణుతున్నప్పటికి కూడా తగ్గించుకొని తన మామను క్షమాపణ అడుగుతూ, తన మామతో సమాధాన పడుతూ ఎంత మంచిగా ఉన్నాడు. ఈరోజు దినాల్లో అండి, ఒకవేళ డబ్బు వస్తే, ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా జరగలేనిది ఒక అద్భుతమైన కార్యం జరిగితే, ముందు చర్చి మానేస్తున్నారు, తర్వాత ప్రార్థన మానేస్తున్నారు, తర్వాత సంఘానికి దూరం అయిపోతున్నారు. అహంకారము వారిని
డబ్బు అహంకారానికి నడిపిస్తుంది, ఆస్తి అహంకారానికి నడిపిస్తుంది. దావీదుకున్న ఆస్తి కానీ, దావీదుకున్న అందము కానీ, దావీదుకున్న ఓ సర్వము కానీ, తన వెనుకలు ఎంతో మంది పనివారు ఉన్నారు. అన్నిటి బట్టి ప్రభుని స్తుతించాడు. కానీ అనుదినము తన గదిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? రాజు లోపల ప్రవేశించి 18వ వచనంలో యెహోవా సన్నిధిని కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడు. డబ్బుని అవసరత కొరకు తీర్చేది, కానీ దేవుని సన్నిధిని ఇవ్వలేదు. డబ్బు నీ అవసరతలను తీర్చగలుగుతుంది, కానీ జీవితాన్ని మార్చలేదు. నీ జీవితాన్ని మార్చగలిగింది, నీ జీవితాల్లో అద్భుతాలు జరిగించేది అది దేవుని కృప. దావీదు అంటాడు, ఈ కృపను నువ్వు పొందుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చదువుదాం, ఒక మాట అంటాడు ఈ కృపను గురించి. 55:3 వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55:3 వచనాన్ని. చెవియొగ్గి నా యొద్దకు రండి. ఆయన ఏమంటున్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల, మీరు ఒకేలా వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేది. నేను మీతో నిత్య నిబంధన. దేవుడు మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. దేవుడు ఎందుకు నిబంధన చేస్తున్నాడు? ఒట్టు ఎందుకు పెడుతున్నాడంటే నువ్వు తొలగిపోకుండా దేవునితో నడవటానికి. బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ఒక నిబంధన చేస్తావు. ఏంటి? సంఘానికి కట్టుబడి ప్రతి ఆదివారము చర్చికి వస్తూ నమ్మకంగా దేవుని వాక్యం ప్రకారం నేను నడుస్తాను, ఇంకా పాపము చేయను, పాతవి గతించును, ఇదిగో నీ జీవితంలో కొత్త ఒక నిబంధన దేవునితో చేస్తున్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ నిబంధన నువ్వు చేస్తున్నావే, అది స్థిరముగా ఉండాలి. ఆ నిబంధన నీ నాయకునితో చేస్తున్న ఆ నిబంధనలో స్థిరముగా ఉండాలి. కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తొలగిపోతుంది. మధ్యలో అహంకారం, గర్వము, కోపము, నీ జీవితంలో నాశనము ముందుకు పరిగెడుతుంది. కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఇంకా సరైన మారు మనసు లేదు. చాలామంది వస్తున్నారా, అయ్యా ఇదిగో నీ మారు మనసు పొందే, నా బాప్తిసం ఇచ్చాను అంటున్నారు. నీ జీవితంలో తగ్గింపు కానీ, నీ జీవితంలో మార్పు కానీ, మనసు మారి నూతన పరచబడే వరకు నీ జీవితము ప్రభుతో నడవాలి, తగ్గించుకోవాలి. దేవుని వాక్యం చెలివిస్తుంది. ఆ కింద మనం చదివితే ఆయన ఒక మాట అంటున్నాడు, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు కూడా నేను చూపుతాను. అబేన్. ఏ కృప ఇది? దావీదునకట శాశ్వతమైన కృప చూపాడట దేవుడు. అబేన్. హల్లెలూయా. ఏ కృప అండి? శాశ్వతమైన కృప. అంటే శాశ్వతం అంటే కొంతకాలం ఉండి కొంతకాలం వదిలిపెట్టేది కాదండి. కృప శాశ్వతము, యుగ సమాప్తి వరకు. ఆయన ఎంత కాలం ఉంటాడో అంతకాలము తన మీద, తన కుటుంబం మీద, తన పిల్లల మీద ఆ కృప శాశ్వతముగా ఉంటుంది. తల్లిదండ్రులు చేస్తున్న తప్పులు, తల్లిదండ్రులు చేస్తున్న పాపాలు అవి పిల్లల మీదకి వస్తాయి. తల్లిదండ్రులు చేస్తున్న మంచి కార్యంలో, తల్లిదండ్రులు చేస్తున్న మంచి కార్యక్రమాలు, ఆ ప్రార్థన అభిషేకము వారి పిల్లల మీదకి ఉంటుంది. తల్లిదండ్రులు చేస్తున్న ప్రతి పనికిమాల పనులన్నీ కూడా పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది. ఈరోజు నువ్వు సరిగ్గా ఉంటే, ఈరోజు నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే, ఈరోజు సరిగ్గా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పుకుంటే నీ పిల్లలు కూడా నీతోటి మందిరానికి వస్తారు. నీ పిల్లలు కూడా నీతోటి దేవునికి నమ్మకస్తులుగా నీతో ఉంటారు. నీ జీవితం ప్రభువుకు అప్పచెప్తావా? ఒక వాక్యం చదువుతాం. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. 89:35 వచనాన్ని మనం చదివితే ఆయన ఒక మాట అంటున్నాడు. మనం చదువుదాం. 89:35 వచనాన్ని. అతని సంతానము, ఆయన ఏమంటున్నాడంటే అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు. ఏమంటున్నాడు ఆయన? అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు. అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు. 33 కాగా కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనైన నా విశ్వాస్యతను విడువను. ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, నేను బొత్తిగా అతనికి ఎడమ చేయను, నేను విడిచిపెట్టను.
ఒకసారి ఆయన కృపను మనం పొందుకున్న తర్వాత, ఒకసారి దేవుని సన్నిధిలో మన హృదయము కమిట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళకుదరదు. నీ మాట అవునంతే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నీ జీవితంలో ఎడబాటు అనేది ఉండకూడదు. సంఘానికి, సేవకునికి, దేవునికి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఆ సంబంధం అనేది అనుదినము ఏం జరుగుతుందని నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలి. అయ్యో సంఘములో ఏం జరుగుతుంది, సేవకుడు ఎక్కడికైనా ప్రార్థన ఉన్నదని నువ్వు ఫోన్ చేసి తెలుసుకుంటుండాలి. ఆ కమ్యూనికేషన్ అనేది దూరమైనప్పుడు నువ్వన్నిటినీ కూడా నువ్వు కోల్పోతావు. దేవుని కృపను కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు, పరిశుద్ధతను కోల్పోతావు. నీ సహవాసం చెడుతనంగా వెళ్ళిపోతుంది. సంఘముతో, సేవకునితో, సంఘ దర్శనములో నువ్వు కలిసి పనిచేస్తున్నప్పుడు, కలిసి జీవిస్తున్నప్పుడు నీ జీవితము ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంబంధం అనేది దాన్నే నిబంధన అంటాడు. వడంబడిక నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది అంటుకట్టబడ్డ ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా, అది దీవెనకరంగా మారటం జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అడట్టున్నాడు ఒక మాట మనం చదివినట్టయితే పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 5వ వచనాన్ని చదివితే ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చిన్నలారా, ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా లేక చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు మీకున్న మీ ముందున్న నాయకులకు మీరు లోబడి ఉండండి. మీరందరూ కూడా ఎదుటివాని ఎడల ఏమంటున్నారు? ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ఏ ధరించుకొని. మనస్సట? దీన మనస్సు. చెప్పండి, ఏ మనస్సట? దీన మనస్సు, తగ్గించుకున్న మనస్సు. దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మిమ్మల్ని మీరు అలంకరించుకొని. దేంతోటి? దీన మనస్సు. ఎవరైనా ఒక మాట మనకు అన్నప్పుడు దాన్ని తగ్గించుకొని, సారీ బ్రదర్, మనం సమాధాన పడదామని ఆ సమాధానంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని రాజ్యం ఆ వ్యక్తిలో కట్టగలుగుతావు. ఆ వ్యక్తిలో దేవుని ప్రేమను చూడగలుగుతావు. పగ కలహము రేపుతుందట, ప్రేమ దీర్ఘశాంతాన్ని కలిగిస్తుంది. ప్రేమ దోషములను కప్పుతుంది. దీర్ఘ శాంతము అంతే, తగ్గించుకునేది. లేక దీన మనసు అనే వస్త్రమును నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వు అలంకరించుకుంటావు. ఆ కింద చదువు ఇంకా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడట. మళ్ళా అంటున్నాడు ఇక్కడ భక్తుడైన పేతురుతో కూడా ఈ మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడట. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. అహంకారులకైతే ఆయనకి ఇష్టం ఉండదు. దీనులకు కృప. ఆయన తగ్గించుకున్న వారిని తన దగ్గర చేర్చుకుని తన కార్యాలు, తన అద్భుతాలు తన ద్వారా తన జీవితంలో చేసుకోవాలనుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకవేళ మనము తగ్గించుకొని, ఒకవేళ మనము ఆయన సన్నిధిలో మోకరిస్తూ తగ్గించుకొని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనతో నడుస్తూ ఉంటాడు. ఆయన మనతో నడుస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎంబడిస్తాడు. ఆయన అంటున్నాడు కింద మనం చదివితే, దేవుడు తగిన సమయం మందు అలా తగ్గించుకున్న వారికి, దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయములో మిమ్మల్ని హెచ్చించినట్లు ఒక సమయం ఉంటుందట. ఆ సమయం కొరకు మీరు వెయిట్ చేయండి. ఆ సమయం కొరకు మీరు కనిపెట్టండి. ఆ సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడట. మీరు అప్పటి వరకు మీరేం చేయాలట? తగిన సమయం మిమ్మల్ని హెచ్చించుటకు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై. ఏ మనుషులట? తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందుకుంటూ, ఆయనను స్తుతించుకుంటూ, ఆయనను ఆరాధించుకుంటూ మనం తగ్గించుకొని ఉన్నప్పుడు ఆయన నీ గురించి ఆలోచిస్తాడట. ఏం చేస్తాడట? ఆయన నీ గురించి ఆలోచించి ఆయన ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గురించి నువ్వు తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమేన్. ఆయన మీద వేయండి మీ చింత. ఏంటి చింత? మీ పిల్లల మీద, చదువుల కొరకు, మీ ఉద్యోగాల మీద. అయ్యో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దీన మనస్కులై తగ్గించుకొని
ఆయన పాదాల దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు, దీనమస్కులై ఉన్నప్పుడు, మీ చింత యావత్తు ఆయన మిమ్మల్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడట. అయ్యో నా బిడ్డలు అని. తల్లి, నీ గురించే ఆయన చింతిస్తున్నాడు. తమ్ముడు, నా ప్రియమైన సహోదరుడా, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడే ఆయన చూస్తున్నాడు. ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఆలోచిస్తున్నావు, నా బిడ్డలే ఎట్లాగా, అయ్యో నా అప్పులు ఎట్లాగా, నాకు ఇల్లు వాకిలు లేదే అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆయన నీకంటే ఎక్కువగా ఆయన చింతిస్తున్నాడు. ఆ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకు ఒకవేళ అప్పులుంటే, ఒకవేళ బాధలుంటే, నీ పిల్లలు పెళ్ళిళ్ళు కావాలనుకుంటున్నావా, ఒకవేళ నువ్వు సతమతం అయిపోతున్నావా, ఒక పేపర్లో ఇప్పుడే నువ్వు రాసుకొని వాటినన్నిటిని కూడా ఆ ప్రభువుకు నువ్వు తెలియచి, ఆ ప్రభువుకు చెప్పి, ఇప్పుడు అయ్యా ఇదిగో నీ మీదే నా చింతను, నీ మీదే నా బాధలను, నా అప్పులను నీ మీదే వేస్తున్నాను, వీటిని తీర్చు నాయనా అని, తండ్రి అని ఆయన నామంలో నువ్వు అడిగితే ఆయన నీ గురించి చింతించి ఆ అప్పుల నుంచి అన్నిటినీ కూడా, నీకు అసాధ్యమైనన్నింటినీ కూడా సాధ్యపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అది ఎంత గొప్ప దేవుడు అండి. నీ జీవితంలో ఆయన నీ గురించి చింతిస్తూ, నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు నీ తల్లి, నీ భార్య, నీ భర్త నీ గురించి ఆలోచిస్తలేదు, నీ బిడ్డల గురించి ఎవరు ఆలోచిస్తలేదు, కానీ నా దేవుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనకర్త. ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయటానికి ఆయన చింతించిన దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో నువ్వు పెట్టు. ఆయన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఒక మాట మనం చదువుకుందాము. మత్తయి సువార్త 20 అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందాం. ఆయన ఒక మాట అంటున్నాడు, చదువుదామా? మత్తయి సువార్త 20 అధ్యాయము 26 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒక మాట అంటున్నాడు, 26 వచనాన్ని. మీలో అలాగుండకూడదు. ఏమంటున్నాడు ఆయన? మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, అదిగో మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరితే వాడు మీ పరిచారకుడై ఉండవలెను. వాడు నీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో, ఎవడైతే ముఖ్యుడై ఉండవలెనో వాడు మీ దాసుడై ఉండవలెను. వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయుచుండు. యేసు కుమారుడు భూలోకానికి తగ్గించుకొని పరిచారము చేయించుకుండుటకు రాలేదు. పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకు, ఆయన పరిచర్య చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునే ఇచ్చెను వచ్చెనని చెప్పెను. ప్రాణమునే ఇచ్చటానికి వచ్చాడు ఆయన. యేసు ప్రభువారు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. మీరు కూడా అలాంటి దీన మనసు, అలాంటి తగ్గించే మనసు. చాలామంది ఏం చేస్తారంటే మందిరంలో, అరే వాళ్ళు తుడుచుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులని నిలబడి చూస్తూ ఉంటారనమాట. నేను ఒక స్టోరీ చూశాను. నిన్న ఉదయకాలం ఒక స్టోరీ చూశాను. ప్రతిరోజు ఒక తల్లి ఒక మందిరంకి వెళ్ళి, ఆ మందిరంలో ఉదయకాలమే అందరూ 6 గంటలకు వచ్చేసి ఆ చర్చి అంతా కూడా తుడిచేసి మాపు వేసి ఆ పులిపిట్లో గట్ట మంచిగా మైకలు గట్ట అన్ని పెట్టేసి వెళ్ళిపోయేదట. ఒక రోజున ఒక ఆయన వచ్చి, అమ్మా ప్రతిరోజు నేను చూస్తున్నాను, ఆ చర్చిలో ఒక డబ్బున్న వ్యక్తి ఆయన కూడా వచ్చి, అమ్మ ఇదిగో ఇంత కష్టపడ్డావు కదా, మరి ఇదిగో ఈ 500 తీసుకో అని. మరంతే ఆమె చెప్పిందట, నాకు డబ్బులు ఏమొద్దండి, నేను చేసిన పనికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆమె వెళ్ళిపోయిందట. మళ్ళా 2వ వారం కూడా ఆమె మళ్ళీ పొద్దున్నే వచ్చేసి ఆ మందిరం అంతా తుడిచి నీట్గా చేసి మళ్ళా ఆమె వెళ్ళిపోతుంటే, ఇదిగో ఆయన అన్నాడట, ఇదిగో నా కారు ఉంది, 10 లక్షల కారు ఉంది, ఇదిగో ఇంత పని చేసావు, నేను ఆ కారులో మిమ్మల్ని దింపుతాను అని. మరంతే, వద్దండి నేను ఎలాగో వెళ్తాను అని మళ్ళీ చెప్పిందట ఆ తల్లి. మళ్ళీ ఇంకో వారం కూడా పొద్దున్న చలి చేస్తుంది. ఆయన అన్నాడు, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నేను కారులో నీకు డ్రాప్ చేస్తాను అని ఇలాగా. కానీ వీళ్ళేం పని చేస్తలేదు. ఆ పని చేసే ఆమెను చూస్తున్నారు వాళ్ళు. ఒక రోజున ఆమె పని చేసి బయటకు వచ్చిన తర్వాత ఆమె పని వాళ్ళని పిలిచిందట. ఆమె ఎవరు ఇంతకు తెలుసా? ఆ పట్టణంలోని చాలా ఉన్నతమైన కోటేశ్వరాలు. ఆమె దగ్గర మినిమం 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఒక పెద్ద లగ్జరీ కారు,
చాలా ఒక 3-4 కోట్లు ఉంటుంది ఆ కారు. ఆమె చర్చి నుంచి పని చేసుకొని బయటికి రాగానే ఆ కారులో ఆ పనుల్లో వచ్చి ఆ ఎక్కించుకొని చర్చికి ఇంటికి వెళ్ళి రెడీ మళ్ళీ చర్చికి వచ్చేవారట. మీకేమర్థమైంది? ఈ రోజున ఒక డబ్బు, ఒక హోదా, ఒక పరిస్థితి మనకు వచ్చినప్పుడు మందిరంలో పనులు మర్చిపోతున్నాం, దర్శనాన్ని కోల్పోతున్నాం, సేవకుడితో కలిసి పని చేయటం ఒకవేళ మర్చిపోతున్నామేమో. జాగ్రత్త. దేవుని పని నీ జీవితంలో అది నీ కుటుంబానికి ఒక పునాది. ఎందుకు తెలుసా? అది నీ పిల్లలకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు మందిరంలో పనిచేసినప్పుడు. ఇక్కడ దేవుని వాక్యము, యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు? శిష్యులు పాదాలు కడగటం మొదలెట్టాడు. ఆయన పరిచర్య చేస్తున్నాడు. శిష్యులు పాదాలు కడుగుతూ, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి. నీ హోదా ఎంత ఉన్నప్పటికీ, నీ దగ్గర ఎలాగున్నప్పటికీ కూడా దేవుని మందిరంలో నీ పని చేయవలసిన బాధ్యత నీకు ఉన్నది. డబ్బులు అందరికీ ఉన్నాయండి, పరిచర్య చేసే వాళ్ళు ఈ దినాల్లో లేరు. పరిచర్య చేసే వాళ్ళు కావాలి దేవునికి. దేవుని వాక్యం చెలివిస్తుంది. ఒక వాక్యం మనం చదివినట్టయితే ఆయన అంటాడు, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే ఒక అద్భుతమైన మాట అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 13:4 వచనాన్ని మనం చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారో మనం చదువుతాం. ఏం చేశాడట ఆయన? భోజన పంక్తిలో నుండి లేచి 13:4 భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి, యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు చూడండి, పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలును తీసి నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడగటం మొదలెట్టాడు. తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు ఆ శిష్యులకు మొదలు పెట్టాడు. పరిచర్య చేస్తున్నాడు ఆయన. యూదులకు రాజు, భూమి ఆకాశములకు దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడట? భోజన పత్తిలో నుంచి లెగిసి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని పల్లెములో నీళ్ళేసుకొని శిష్యుల పాదాలు కడగటం మొదలెట్టాడట. పరిచర్య అనేది ఎంత తగ్గించుకొని ఒక వ్యక్తి పాదాలు, ఈ రోజున ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాము మనం. ఒక వ్యక్తి పాదాలు మనం ఏం కడగగలుగుతామండి? ఒక వ్యక్తిని ఏదైనా అంటే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి పాదాలు అది దేనికి సాదృశ్యం కలుగుతుంది తెలుసా? సమాధానానికి సాదృశ్యంగా. నీకు నువ్వు ఒక నాయకునిగా ప్రూవ్ చేసుకోవటానికి, నీకు నువ్వు తగ్గించుకొని నీకు నువ్వు దీనము అనే వస్త్రమును ధరించుకున్నప్పుడు నువ్వు ఎలాగ అలంకరించుకో తెలుసా? దేవుని మహిమతో. ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నప్పుడు దేవుని మహిమతో నీవు అలంకరించుకుంటున్నావు. దేవుని యొక్క అభిషేకాన్ని అలంకరించుకుంటున్నావు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మందిరానికి వస్తాము, చక్కగా రెడీ అయి వస్తాము, అలాగే మళ్ళా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ చర్చిలో ఈ పని ఉంది, ఈ పని చేద్దాము, చర్చిలో ఈ పరిచర్య చేద్దాము అని మనము ఆలోచన ఈ దినాల్లో చాలా మందికి తగ్గిపోయింది. కారణం ఏంటి తెలుసా? అంత సో అయిపోయిందండి. పరిచర్య భావము కానీ, పరిచర్య ఆలోచన కానీ ప్రజలు నటించటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఈ లోకాన్ని చూసి చాలా మంది మోసపోతున్నారు. నటించటము, ఈ లోకము నటన దేవునికి వైరం అంటున్నాడు. ఈ లోకముతో స్నేహం చేసేవాడు నాకు శత్రువు అంటున్నాడు. దేవుని వాక్యముకు మన జీవితాన్ని కట్టుకొని ఈ గొప్ప పరిచర్య మనం చేస్తే, దేవుడితో మనం నడిస్తే, దేవుని పరిచర్యలో మనము లీనమైపోయి ఆ పరిచర్య భావంలో మనం వెళ్తే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెలివిస్తుంది. కీర్తన 138:6 వచనాన్ని మనం ఒకసారి చదువుదామా? కీర్తన 130
8-6 వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన ఏమంటున్నాడు? యెహోవా మహోన్నతుడైనను. ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన ఏం చేస్తాడటండి? యెహోవా మహోన్నతుడట. చదవమ్మా. మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను, ఆయన దూరము నుండట గర్విష్ఠులను బాగుగా ఎరుగుతాడట. ఆమేన్. ఆయన అంటున్నాడు యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన ఇష్టపెడతాడట, ఆయన కనిపెడతాడట. దీనులంటే ఆయనకి ఇష్టము, దీనులంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అందుకని అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు అని ఇంకో మాట అంటున్నాడు. ఆ కింద చదివితే, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను. ఆయన అంటున్నాడు కిందన, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగుతాడట. దూరము నుంచే వీళ్ళు గర్విష్ఠులా, వీళ్ళు దీనులా అని పసిగట్టేస్తాడట. ఆ గర్విష్ఠులను దూరము నుంచే ఎరిగి వాళ్ళని దూరపరుస్తాడట. ఎందుకంటే సంఘములో గర్విష్ఠులు, పరిచయలో గర్విష్ఠులు పరిచయని నాశనం చేస్తారు. అలాంటి వారిని ఎదిరిస్తున్నాడు, అలాంటి వారిని దూరం చేస్తున్నాడు. దేవుని పరిచర్యకి కావాల్సింది దీనులు, దేవుని పరిచర్యకి కావాల్సింది తగ్గించుకునేవారు. అందుకనే ఆయన కృప సమృద్ధిగా ఆ ప్రజలకి ఇస్తున్నాడట. మత్తయి సువార్త 23:12 వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆయన ఒక మాట అంటున్నాడు, మనం చదువుకుందామా? మత్తయి సువార్త 23:12 వచనాన్ని. తన్ను తాను తగ్గించుకొనివాడు ఏమంటున్నాడు ఆయన? తన్ను తాను ఎంత అద్భుతమైన మాట ఏమంటున్నాడు అంటే, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. 23:12. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గించుకోమంటున్నాడు. ఈరోజు ఫస్ట్ నైట్ అంతే హెచ్చించుకోవాలి. నా పేరు ముందు ఉండాలి. నా పేరు ముందు చెప్పండి, పాస్టర్ గారు నేను అది ఇచ్చాను, నా పేరు చెప్పరే మైకులో, నేను ప్యాన్ ఇచ్చాను, నేను కుర్చీలు ఇచ్చాను, నేను ఈ గిన్నెలు ఇచ్చాను, నా పేరు ఎందుకు చెప్పరా? ఈరోజు సంఘాల్లో ఈ గొడవలు. నువ్వు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేయికి తెలకుదరదు అంటున్నాడు. నువ్వు దేవుని మందిరంలో ఏది ఇచ్చినా దానికి ప్రతిఫలం నీకు రెట్టింపు దేవుడు ఇస్తాడు. ఎంత రెట్టింపు అంతే అంత ఇస్తాడు. బైబిల్ అంటుంది, తనను తాను తగ్గించుకున్నవాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. దేవుడు హెచ్చిస్తాడు నీ జీవితాన్ని. నీకు నువ్వు హెచ్చించుకోవాలనుకుంటే నువ్వు పతనమైపోతావు. కానీ దేవుడు హెచ్చించాడు అనుకో, అది స్థిరముగా ఉంటుంది. అది దేవుడు హెచ్చించేది స్థిరమైనది, అది కదలనిది. దేవుడిచ్చే ఆస్తి, దేవుడిచ్చే ఐశ్వర్యము, దేవుడిచ్చే అభిషేకము అది స్థిరమైనది, అది బలమైనది. అందుకనే తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడట. కీర్తన గ్రంథంలో సామెతల గ్రంథంలో 3:34 అంటాడు. సామెతల గ్రంథంలో 3:34 మనం చదివినట్టయితే, అపహాసకులను ఏమంటున్నాడండి ఆయన? అపహాసకులను ఆయన అపహసించును. ఏం చేస్తాడట? అపహాసకులను ఆయన అపహాసిస్తాడట. దీనుల ఎడల ఆయన దయచూపును. ఓ హల్లెలూయా. దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడట. అపహాసము. కొంతమంది అపహాసం చేస్తుంటారు. ఎప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద అపహాసం చేయటమే, వాళ్ళ గురించి మాట్లాడుతూ అపహాసం చేయటం. వాళ్ళు ఇలాగండి, వీళ్ళు ఇలాగండి, వీళ్ళ బతుకులు బాగులేదు, వీళ్ళ బతుకుల్లో సరైన విధి లేదు. కానీ ఎప్పుడు ఎవరి మీద ఎవరితో అపహాసం చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ గురించి ఏళన చేస్తూ ఉంటాం అన్నమాట. అపహాసకులను ఆయన ఏం చేస్తాడట? అపహాసిస్తాడు. నువ్వు అపహాసిస్తే ఆయన అపహాసిస్తాడు. కానీ దీనులు ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఆమేన్. గట్టిగా నిలిచేద్దాం. ఏం చేస్తాడట ఆయన? దీనులు ఎడల ఏం చేస్తాడట? ఆయన దయ చూపించే దేవుడు. తగ్గించుకుంటే దయ చూపిస్తాడు. దేవుని దయ, దేవుని కనికరము, కటాక్షము
ఆయన మీద నిత్యము ఉంటుంది. ఆ కృప దీనులకు ఇచ్చుగా ఉంటుందట. అందుకని ఎవరైనా దేవుని వాగ్దానం పొందుకున్నప్పుడు, ఆ కృప పొందుకున్న వారైతే వారి విశ్వాసములో సందేహింపకుండా ఉన్నట్టయితే వారు ఆ వాగ్దానాన్ని పొందుకుంటారు. కృప ఏం చేస్తుందంటే మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతుంది. దేవుడు మనతో చేసిన ఒట్టును, ఆ ప్రామిస్ను, వాగ్దానాన్ని నెరవేర్చేటట్లు చేసేది దేవుడి యొక్క కృప. ఆయన ఒక మాట మనం చదివితే రోమా రాసిన పత్రిక 4:20 ఆయన ఒక మాట అంటున్నాడు. మనం చదువుదాము. రోమా 4:20. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక దేవుని మహిమపరిచి. ఏమంటున్నాడండి? దేవుని కృప నీలో ఉంటే అవిశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని వాగ్దానమును గురించి నువ్వేమి సందేహించవలసిన అవసరమే లేదు. వాగ్దానాన్ని గురించి ఒకవేళ కృప నీ మీద ఉంటే నువ్వు సందేహింపవద్దు. ఆ కృప ద్వారా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? దేవుడు మహిమపరిచి, ఆ సందేహంలో మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించు, దాన్ని నువ్వు పొందుకుంటావు. రూఢిగా దేవుని కృప నీ మీదకి వస్తే రూఢిగా విశ్వసించి, రూఢిగా అంతేంటి తెలుసండి? గుట్టిగా నమ్మటమే. దేవుని అలాగ నమ్మినప్పుడు దేవుని కృపను, ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకొని నీ జీవితంలో చాలా దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితాల్లో నువ్వు పొందుకుంటావు. ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడట? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడట. దీనులకు. అహంకారం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? అవిశ్వాసము, నిర్లక్ష్యము, అవిధేయత. అహంకారంలో ఉండేది ఏంటి తెలుసండి? అహంకారము, నిర్లక్ష్యం అంట, అవిధేయత అన్నమాట. దేవుని వాక్యం చెలివిస్తుంది. రోమా రాసిన పత్రిక 5:19 మనం చదువుదాం. 5:19 ఒక మాట ఉంటుంది, చదవండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అనేక మంది పాపులుగా మారిపోతున్నారట. అహంకారం వల్ల ఏం కలుగుతుంది తెలుసా? అవిధేయత. వెళ్దాములే, చేద్దాములే, ప్రార్థన చేసుకుందాంలే, బైబిల్ చదువుకుందాంలే, ఆ చర్చికి వెళ్తే ఏమైంది, వెళ్ళపోతే ఏమైంది? అహంకారం వల్ల అవిధేయత. బైబిల్ వాక్యం చెలివిస్తుంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడుతున్నారు. గట్టిగా చెప్దాం. విధేయత వలన నీతిమంతులుగా ఒక విధేయత. విధేయత అంటే ఏంటి తెలుసండి? తగ్గించుకుంటాం. అందుకనే దీనుల మీద, విధేయత కలిగిన వారి మీద దేవుని కృప ఏం చేస్తా తెలుసా? నీతిమంతులుగా అనేక మందిని తీర్చగలుగుతాము. విధేయత నీతిమంతులుగా మార్చగలుగుతుంది. ఒక వ్యక్తిని ఒక వ్యక్తి తగ్గించుకుంటే అనేక మంది, నీ ద్వారా విధేయత కలిగితే అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు. అనేక మంది విధేయులుగా అవుతారు. నువ్వు కోపిష్టు అయితే కొంతమంది కోపిష్టులు తయారు చేస్తావు. నువ్వు పనికిమాలవాడు అయితే కొంతమంది పనికిమాలను తయారు చేస్తావు. బైబిల్ అంటుంది, నువ్వేమి విత్తుతున్నావో అదే పంట కోస్తావు. నువ్వు విధేయత కలిగి ఉంటే, నువ్వు తగ్గించుకున్నట్టయితే, నువ్వు ప్రార్థన పరుడు అయితే అనేక మంది ప్రార్థన పరులని తయారు చేస్తావు. నువ్వు ఆరాధన చేయగలిగా వాడువైతే అనేక మందిని ఆరాధన చేసే వాళ్ళు తయారు చేస్తావు. అనేక మంది శిష్యులను నువ్వు చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు దీనుడవైతే, నువ్వు తగ్గించుకున్న వాడవైతే, నువ్వు విధేయత చూపించిన వాడవైతే అనేక మంది విధేయత చేసేవారిని, విధేయత కలిగిన వాళ్ళు నీలో నుంచి తయారవుతారు. దేవుని వాక్యం చెలివిస్తుంది. అవిధేయత వల్ల అనేక మంది పాపులుగా అయిపోతున్నారు. పనికిమాలోళ్ళు తయారవుతారు, దుర్మార్గులు తయారేస్తారు. నీ జీవితంలో కమిట్మెంట్ కావాలి. నీ జీవితంలో తగ్గింపు కావాలి. నీ జీవితంలో దేవునికి దగ్గరగా నీ సంబంధాన్ని కలగాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చెబుతాం అని ఒక మాట ఉంటున్నాడు. ఎబిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటున్నాడు. 12-15 వచనాల్లో చదివితే ఆ మాట చదివినప్పుడు నాకు భయం అనిపించింది.
నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నువ్వెక్కడున్నప్పటికీ కూడా చదవాలి. ఈ వాక్యం ప్రకారం నువ్వు జీవించాలి. ఒకవేళ ఈ వాక్యం ప్రకారం నీ జీవితాన్ని కట్టుకున్నట్టయితే దేవుడు నిన్ను నీ జీవితాల్లో అద్భుతం చేస్తాడు. 12-15 వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవడైనను, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ సహోదరులారా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా, ఒకవేళ తప్పిపోనేమో తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనను, మీలో ఎవడైనా దేవుని కృప ఏం చేయగలుగుతుంది? పేదరికం నుంచి లేవనెత్తి, పెంట కుప్పల నుంచి లేవనెత్తి, గొర్రెల దొడ్డిలోంచి దావీదును లేవనెత్తినట్టుగా దేవుని కృప మనల్ని లేవనెత్తుతుంది. ఒకవేళ దేవుని కృప, మీలో ఎవడైనా దేవుని కృపను తప్పిపోనేమో. ఎప్పుడు తప్పిపోతాడు తెలుసా? అహంకారముతో ఉన్నప్పుడు, అవిధేయతతో ఉన్నప్పుడు, నిర్లక్ష్యం ఉన్నప్పుడు దేవుని కృపను తప్పిపోతాం. దేవుని కృపకు దూరం అయిపోతాము. దేవుని వాక్యం అంటుంది, మీలో ఎవడైనా దేవుని కృపను తప్పిపోకుండా పొందకుండా తప్పిపోనేమో అని సేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. సేదైన వేరు. ఈ పనికిమాలోడికి ఒక పనికిమాల బుద్ధి ఉంటుంది. ఆ పనికిమాల బుద్ధితో ఇంకో కొంతమంది పనికిమాలోని తయారు చేస్తారు. ఒక వ్యక్తి మంచివాడు అయితే ఇంకొక మంచి వ్యక్తులను తయారు చేస్తాడు. ఒక ప్రార్థన పరుడు ప్రార్థన వీరులను తయారు చేస్తాడు. ఒక ఆరాధన చేసేవాడు ఆరాధన చేసేవాడిని తయారు చేస్తాడు. ఒక పరిశుద్ధుడు అనేక మందిని పరిశుద్ధులను తయారు చేస్తాడు. ఒక నీతిమంతుడు అనేక మంది నీతిమంతులు తయారు చేస్తాడు. ఒక దీనుడు అనేక మంది దీనులుగా తయారు చేస్తాడు. చేదైన వేరట ఏమంటున్నాడండి? మీలో చేదైన వేరు ఏదైనా మొలిస్తే అది కలవరపరుస్తుందట. వీడు కలవర చెందటమే కాదు, అనేక మందిని కలవరపరుస్తుందట, అనేక మందిని పాడు చేస్తుందట. ఒక తాగుబోతోడు ఇంకో తాగుబోతోళ్ళని కొంతమందిని తయారు చేస్తాడు. ఒక ఎబుసారి ఇంకో కొంతమంది ఎబుసాలను తయారు చేస్తాడు. ఒక దుర్మార్గుడు ఇంకో కొంతమంది దుర్మార్గులు తయారు చేస్తాడు. ఒక విధేయత కలిగిన వ్యక్తి, ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, ఒక దైవభక్తి కలిగిన వాడు అనేక మందిని పరిశుద్ధులను, నీతిమంతులను, విధేయత కలిగిన వారిని స్వార్థికులనుగా తయారు చేస్తాడు. చాలామందికి చేదైన వేర్లు ఉంటున్నాయి. ఆ ప్రజల్ని, సంఘాల్ని కలవరపరుస్తున్నాయి. జాగ్రత్త. కలవరపరిచేది ఆ చేదైన వేరు ఒకవేళ నీ దగ్గర ఉంటే, అది నీ కుటుంబానికి కానీ, నీకు కానీ, నీ స్నేహితులు కానీ, సంఘానికి కానీ ఒకవేళ కలవరపరిచినట్టయితే, కలవరపరుస్తుంది, నా జీవితం ద్వారా కలవరపరచబడుతుంది అంటే ఆ చేదైన వేరు ఇప్పుడే తీసుకొని దేవుని కృప దగ్గరికి రా. దేవుని మేలులు పొందుకో. అప్పుడు నీవు, నీ కుటుంబము దీవించబడుతుంది. అప్పుడు నీవు, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఏమంటాడు? ఒక పూట 16 వచ్చిన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన యేసవు వంటి భ్రష్టుడైన ఎబుసారైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏందట? ఒక పూట కూటి కొరకు. ఎవడైనా కూడి పెడితే ఆడు ముడ్డి వెనకలు వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా పనికిమాలోడు పనిపాటు లేకుంటే ఎవడైనా ఒరే రారా అంతే ఆడు ముడ్డు ఊపుకుంటూ వెళ్ళిపోవటమే, వాడి దగ్గరికి వెళ్ళిపోవటమే. ఒక దేవుని పని ఉండగానే కూడు కొరకి జీవితాల్ని కక్కుర్తి పని, కూడు కొరకి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడట. చిచ్చి చిచ్చి చిచ్చి. ఒకక్కడి దేవుని పని ఉన్నప్పుడు, ఒకడు సువార్త పని ఉన్నప్పుడు, మందిరంలో దేవుని పని ఉన్నప్పుడు, కూటి కొరకు నీ దైవత్వాన్ని, నీ భక్తిని తాకట్టు పెట్టి ఆయన అంటున్నాడు, ఎబుసారి అంటున్నాడు. అలాంటి వారు ఏమంటున్నాడమ్మా? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో. ఎంత భయంకరమండి! మన ఆత్మీయ స్థితిని కూటి కొరకు కకృతపడి వ్యభిచారి అయినను, భ్రష్టుడైనను. యేసు ప్రభువు అంటున్నారు, మొదట నా నీతిని, నా రాజ్యముని ఎత్తుకో.
అప్పుడు నేను మీకు అనుగ్రహిస్తాను సమస్తము. ముందు దేవుని పని చేయి, అప్పుడు ఇతర పనులు చేయి. దేవుని మందిరానికి రా ముందు, దేవుని చర్చికి రా ముందు దేవుని రాజ్యం ఆదివారము ఆ పునరుద్ధాన దినమున ఆరాధించడానికి ముందు. అవడేంటి 200 ఇస్తానంతే ఆదివారం ఆరాధన కృప కూడా వదిలేసి ఆ పునరుద్ధానం ఆరాధన కూడా మానేసి కూడా వెళ్ళిపోతాం. ఒక 200 100 ఇస్తానంతే. ఎవడైనా కూడుకు పిలుస్తాడంతే ఈ పునరుద్ధాన దినమున వదిలేసి వెళ్ళిపోతాం. ఏం కోల్పోతున్నావు తెలుసా? దేవుని ఆయుష్ని, అభిషేకాన్ని. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమట. ఒక్క దినము గడిపితే 1000 దినాలు శ్రేష్టము. కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని, అభిషేకాన్ని, కృపను పోగొట్టుకోకు. అది నీకు ఆశీర్వాదం కాదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఇదిగో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు మలుచుకున్నట్టయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున మాతో మీరు మాట్లాడారు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప. దీనత్వము మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది, అద్భుతంగా మారుస్తుంది. మా జీవితాల్లో అభిషేకం అనేది, దీనత్వం అనేది, కృప అనేది మేము ఎప్పుడు మెండుగా మేము పొందుకోవటానికి సహాయం చేయండి. నీ రాజ్యమును విడిచిపెట్టి, నీ పనిని విడిచిపెట్టి మేము భ్రష్టులు కానీ, ఎబుసార్లు కానీ, కూటి కొరకు మా జీవితాల్ని తాకట్టు పెట్టే భ్రష్టత్వంలోకి మా జీవితాల్లో వెళ్ళకుదరదు. ముందు దేవుని పని, దేవుని రాజ్యం. చాలాసార్లు మా జీవితాల్లో ప్రభువా నీ సన్నిధికి దూరం అయిపోయి, నీ సన్నిధిని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికక్కడికో తిరిగిన దినాలు ఉన్నాయి. ఇక మీదట అలాంటి పరిస్థితి వద్దు. నీ రాజ్యములో, నీ సన్నిధిలో నిత్యము మేము ఉండేటట్టుగా మీరు సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం, ఆశ్చర్యకార్యం చేసి నడిపించండి, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేము, శిలువ రక్తమే ఇచ్చేము, ప్రభేశ్వరత్వం సంపూర్ణమిచ్చి అపవాదికిలకరంత నాశనము కలుగునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్నేహితులు అయినా మీ అందరికీ వందనాలు. ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలైతే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 9951880062కి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రేర్ చేస్తాను, మీ అవసరతల కొరకు. అలాగే మీరు ఎవరైనా మీ విలువైన కానుకలు ఎవరైనా విత్తాలనుకున్నప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఉంది. ఇదే నంబర్కి 9951880062కి మీ విలువైన కానుకలేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవించునుగాక. ఎవరైనా ప్రత్యేకంగా అద్భుతమైన సాక్ష్యాలు ఏమైనా ఉంటే మాకు మీరు ఫోన్ చేయండి. మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ సాక్ష్యాలు కూడా మేము వీడియోలో పెట్టడం జరుగుతుంది. మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.